తిరువీధి వీడియో పెట్టడం కొంచెం లేట్ అయ్యింది. ఇంకా గోదా అమ్మవారిని పెందుతు జంక్షన్ నుంచి కొండపైకి అయితే తీసుకువెళ్తారు. తిరువీధి భోగి ముందు రోజు జరిపిస్తారనమాట. చాలా అంటే చాలా బాగా జరుగుతుంది. ప్రతి ఆడవాళ్ళు వాళ్ళ ఇంటి నుంచి సారి తీసుకొస్తారు అమ్మవారికి. అమ్మవారిని చూసారు కదా ఎంత బాగా అలంకరణ చేశారో. ఇంకా జంక్షన్ నుంచి అయితే ఊరేగింపు అవుతుంది. ఎవ్రీ ఇయర్ ధనుర్మాసంలో చేస్తారు. కానీ ఇయర్ చాలా అంటే చాలా బాగా జరిగింది తిరువీధి. కానీ అమ్మాయిలు ఆడవాళ్ళు అందరూ కూడా గోదా అమ్మలా రెడీ అయ్యి వస్తారు. ఒకటేమిటండి పులివేషాలు, కోలాటాలు, డాన్స్లు ఇవన్నీ కూడా పెట్టి ఊరేగింపు అయితే చాలా బాగా చేస్తారు. ఇందులో నా డ్రీమ్ కూడా ఫుల్ అయిపోయింది. ఎప్పటి నుంచో అనుకుంటా స్వామి ముందు కోలాటం వేయాలని. కానీ ఫైనల్లీ ఇప్పుడు కుదిరింది. ఇక తిరువీధి కంప్లీట్ అయిపోయే వరకు లేడీస్ అందరూ ఒకటే జోష్ తో మొత్తం ఫుల్ ఎంజాయ్ చేస్తారు. నార్మల్ మ్యారేజ్ లోనే ఫుల్ గా లేడీస్ హడావుడి ఉంటుంది. అలాంటిది గోదా కళ్యాణం అంటే ఎంత హడావుడి ఉంటుంది చెప్పండి. చూస్తూనే ధనుర్మాసం మొత్తం కంప్లీట్ అయిపోయింది. తొందరగా గడిచిపోయే డేస్ అన్ని కూడా. నెక్స్ట్ డే అమ్మకి అయ్యవారికి కళ్యాణం. మొత్తం తిరువీధి కంప్లీట్ అయిపోయాక అమ్మ ఎక్కువ స్వామి ఎక్కువ అనే డిస్కషన్ జరుగుతుంది. ఇంతకీ మీరు ఎవరి వైపు ఉంటారు? తర్వాత అమ్మ గెలుస్తుందా అయ్యవారు గెలుస్తారా? కామెంట్ చేసేయండి. ఫుల్ వీడియో కింద ట్యాగ్ చేస్తా చూసేయండి.